హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి గానీ, ఈవినింగ్ పూట గానీ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మనం ఈ వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బాండీ పెట్టుకొని, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము వేసుకోవాలి ఒక కప్పు. అలాగే ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు, ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఒక 2, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గినాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా ఒక 2, 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కుక్ అవుతే మనకి టేస్ట్ అనేది అంత అనిపించదనమాట. ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వెనిగర్, ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్‌లో బాగా టాస్ చేసుకోవాలనమాట ఈ రైస్‌ని. అలా టాస్ చేసుకోవడం వల్ల మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుందనమాట. రైస్‌కి బాగా పడుతుంది మసాలాని ఫ్లేవర్ మొత్తం కూడా. ఒక 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం ఎంతో సింపుల్‌గా, టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పూట గానీ, లేదంటే మార్నింగ్ టైమ్‌లో లంచ్ బాక్స్‌లోకి గానీ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కూడా అయిపోతుందనమాట మనకి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.